పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలోని ఆషాఢమాస బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలోని ఈ వేడుకలను నిర్వహించారు. పాఠశాలలోని చదువుతున్న విద్యార్థులను తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కట్టుబొట్టుతో బోనాలను తయారు చేశారు. క్లాస్ రూముల నుండి డప్పు చప్పులతోటి బోనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి వద్ద బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆ తర్వాత రంగం కార్యక్రమాన్ని నిర్వహించి రానున్నటువంటి స్కూల్ యొక్క భవిష్యత్తును నాటక రూపంలో విద్యార్థులకు తెలిపారు. మగ విద్యార్థులు పోతురాజుల వేషధారణతో చేసినటువంటి నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా విద్యార్థి వర్షిత ప్రిన్సిపల్ రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటే బోనాల సందడి నెలకొంటుందని, ఆ బోనాల వేడుకలను తమ పాఠశాలలో విద్యార్థులతో జరపడం ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి దయతో విద్యార్థులు రానున్న కాలంలో అన్ని రంగాల్లో రాణించాలని వేడుకున్నారు. కల్చర్ కాంపిటీషన్లలో స్కూల్లో నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ పండుగలు కానీ అన్ని కానీ చాలా ఘనంగా జరుపుతున్నారు. దీని అన్నిటికీ కారణం మా ప్రిన్సిపల్ సారే. వాళ్ళు చాలా కష్టపడి ఇదంతా అరేంజ్ చేస్తున్నారు మా కోసం. బోనాలు అంటే తెలంగాణలో అతిపెద్ద పండుగ. ఈ బోనాల పండుగలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. బోనాలు కూడా రెడీ చేసినారు. బోనాల పండుగ అనేది తెలంగాణలో మంచిగా జరుపుకుంటారు. ఆషాఢం వచ్చిందంటే చాలు ఇక్కడ అంతా బోనాల పండుగ స్టార్ట్ అయిపోతుంది. ఈ స్కూల్లో అందరికీ మంచిగా చదువుకోవాలి, అలాగే మంచి మార్కులు రావాలని ఆ అమ్మ ఆశీర్వాదం ఉండాలి. పిల్లలు ఎవరైతే భావి భారత పౌరులు ఉన్నారో కుల మత ప్రాంత భేదాలు లేకుండా భారతదేశ యొక్క యూనిక్ థింగ్ ఏదైతే ఉందో భిన్నత్వంలో ఏకత్వం వాళ్ళ మనసులలో ప్రస్ఫుటించే విధంగా మా స్కూల్లో కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఆషాఢ మాసం వచ్చిందంటే తెలంగాణలో బోనాల సంబరాలు. ఇదొక యూనిక్ సంప్రదాయాన్ని మా పిల్లలకి, మా స్కూల్లో కాలేజీలో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా స్పష్టంగా అంటే ఒక ప్రాక్టికల్ మెథడ్లో వాళ్ళకి తెలియజెప్పే విధంగా సాంస్కృతిక విభాగం వాళ్ళు చాలా చక్కగా అరేంజ్ చేసినారు. దసరా, దీపావళి సంబరాలతో పాటుగా హోలీ సంబరాలతో పాటుగా అన్ని రకాల కల్చర్ని మా పిల్లల్లో నేర్పే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఎవరైతే మగ విద్యార్థులు ఉన్నారో పోతరాజుల వేషంలో అలరించడం జరిగింది. ఆడ విద్యార్థులందరూ కూడా, గర్ల్స్ విద్యార్థులందరూ కూడా చక్కటి సాంప్రదాయ పద్ధతుల్లో తెలంగాణ సంప్రదాయంలో కట్టుబొట్టుతోని వాళ్ళు తయారై వచ్చి చాలా కష్టపడి బోనాలను తయారు చేసుకొని సంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఇవాళ బోనాల పండుగను చాలా ఘనంగా మా స్కూల్లో చేయడం జరిగింది.